ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కథ తరువాత ముందు కాంబినేషన్ కలిస్తే చాలబ్బా అంటున్నారు మేకర్స్. నిజంగా ఇండస్ట్రీలో ఇదే జరుగుతోందా? కాంబినేషన్ కోసమే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా? కథ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముందు కాంబోని కలిపేస్తే చాలు, బిజినెస్ అదే అయిపోతుంది అని అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది ఈ కాంబినేషన్స్ విషయంలో? లెట్స్ వాచ్. ముందు కాంబినేషన్, తర్వాతే కథ. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమాలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. క్రేజీ కాంబినేషన్ కోసమే వందల కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. కావాలంటే చూడండి, రాజమౌళి మహేష్ బాబు కాంబో ఇప్పటిది కాదు, 15 ఏళ్ల కింద కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ కాంబోకే 400 కోట్లు పెట్టేస్తున్నారు నిర్మాత. వారణాసి కోసం మహేష్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, ఇక రాజమౌళి వాటా తీసుకుంటున్నారు. వీళ్లకు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తోడవ్వడంతో కాంబినేషన్ మరింత కాస్ట్లీ అయిపోయింది. సేమ్ సీన్ రామ్ చరణ్, సుకుమార్ విషయంలో జరుగుతోంది. పుష్ప తర్వాత సుక్కు చేయబోయే ప్రాజెక్టు కాబట్టి కథ కంటే కాంబినేషన్ పై వందల కోట్లు ఖర్చవుతుంది. జూలై నుంచి సుకుమార్, చరణ్ సినిమా మొదలయ్యే అవకాశముంది. కాంబోకే 200 కోట్లకు పైగా ఖర్చయితే కథ సెట్ అయి విడుదలయ్యే నాటికి ఆ లెక్క 400 కోట్లకు చేరడం ఖాయం. మరోవైపు బాలయ్య, కొరటాల సినిమాకు కథ లేదు కానీ కాంబినేషన్ కలపడానికే నిర్మాతకు 100 కోట్ల వరకు ఖర్చయిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్తో ఏ దర్శకుడి కాంబినేషన్ కలిపినా బడ్జెట్ కనీసం 300 కోట్లకు పైగానే ఉంటుందిప్పుడు. పుష్ప తర్వాత ఆయన రేంజ్ అలా ఉంది. అలాంటిది అపజయమే ఎరుగని అట్లీతో సినిమా కోసం ప్రొడక్షన్ కాస్ట్ పక్కన పెట్టి వీళ్ళిద్దరి కోసమే 400 కోట్లు పెడుతుంది సన్ పిక్చర్స్. అలాగే అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ కాస్ట్ 300 కోట్లనే టాక్ నడుస్తోంది.